రోజు రోజుకు సైబర్ మోసగాలు పెరుగుతూనే ఉన్నాయి. పోలీసు శాఖ ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలంటూ ఎంత అవగాహన కల్పించినా ఏదో ఒక చోట ప్రజలు సైబర్ మోసాల బారిన పడుతూనే ఉన్నారు. తాజాగా క్రెడిట్ కార్డు యాక్టివేట్ చేస్తామని నమ్మబలికి కార్డులో ఉన్న డబ్బు మొత్తాన్ని సైబర్ నేరగాళ్లు కాజేసిన సంఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఎన్టీఆర్ కాలనీలో నివాసం ఉంటున్న నూరిల్లా, రిజ్వానా అనే భార్యాభర్తల ఇద్దరిని సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించారు. నూరిల్లా భార్య రిజ్వానాకు చెరో ఒకటి కొన్ని రోజుల క్రితం ఆర్బీఎల్ బ్యాంకు నుండి క్రెడిట్ కార్డు ఇంటికి వచ్చింది. ఆ తర్వాత వాటిని యాక్టివేట్ చేయాలని సైబర్ నేరగాళ్లు భార్యాభర్తలకు ఇద్దరికి కాల్స్ చేసి నమ్మబలికారు. వారిని నమ్మిన నూరిల్లా తన సెల్కు వచ్చిన ఓటీపీలు వారికి చెప్పడంతో వెంటనే అకౌంట్ నుండి మొదటిసారిగా 51,445, రెండవసారి 51,475 ఇలా విడతల వారీగా 1,85,000 రూపాయల నగదును మొత్తం కాజేశారు. తన అకౌంట్ నుండి డబ్బులు కట్ అవడాన్ని గమనించిన నూరిల్లా వెంటనే సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు విచారణ చేపట్టారు. బజాజ్ క్రెడిట్ కార్డు వచ్చింది. పోస్ట్లో వచ్చిన తర్వాత వాళ్ళు ఫోన్ చేసినారు. ఫోన్ చేసి సార్ మీకు క్రెడిట్ కార్డు వచ్చిందా అంటే వచ్చింది మేడం. మేము ఆర్బీఎల్ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాము. మీ పిన్ కోడ్ నంబర్ ఏది అంటే ఇది ఎమ్మిగనూరు అని చెప్పిన తర్వాత వాళ్ళు ఏమన్నారు, సర్లే ఆ కార్డు నా నంబర్ చెప్తే యాక్టివేషన్ చేస్తాం. మీకు కార్డు తీసుకొని మీరు ఇంతవరకు యూజ్ చేసేది కాబట్టి అది బ్లాక్ అవుతుంది, ఖచ్చితంగా చేయించుకోవాల్సి వస్తుంది. ఏం చేయాలి మేడం అంటే, లేదు మీరు అవి కార్డ్ పైన 4 నంబర్లు చెప్తే మీకు ఓటీపీ వస్తే యాక్టివేషన్ అయిపోతుంది, మీరు ఎప్పుడైనా ఏడన్నా వాడుకోవచ్చు అని చెప్పారు. 2 కార్డులు వచ్చినాయి. 2 కార్డులలో నా భార్య కార్డు ఎంకే రిజ్వానా పేరు మీద ఒక కార్డు వచ్చింది. తర్వాత ఎంకే నూరుల్లా, దాంట్లో వచ్చేసి 1,40,000 రూపాయలు నూరుల్లా కార్డు, 50,000 లిమిట్ రిజ్వానా. 2 కార్డులలో 1,85,000 వాళ్ళు ట్రాప్ చేసి ఓటీపీతో సహా తీసుకున్నారు. తీసుకున్న తర్వాత అమౌంట్ ఫస్ట్ సారి వచ్చేసి 51,450 51, మళ్ళీ 18వ తారీఖు 51,475 రూపాయలు, మళ్ళీ 19వ తేదీ 32,944 రూపాయలు. తర్వాత వచ్చేసి నా భార్య దాంట్లో 48,386 రూపాయలు. మొత్తం ఎంత అయింది? మొత్తం 1,85,000 రూపాయలు. పోలీసు ఫిర్యాదు చేశాను. పోలీసు ఫస్ట్ పోయి బజాజ్ ఆఫీస్లో కనుక్కున్నా, ఏం సార్ ఇది అమౌంట్ బ్యాంక్ నుంచి కాల్ వచ్చింది, యాక్టివేషన్ చేయమని చెప్పినారు, నేను చేసుకుంటానని చెప్పి చెప్పినాను. ఇట్లా అంటే సర్లే అత్యా అని చెప్పి మనం యాప్ ఓపెన్ చేసి చూసి అమౌంట్ పోయింది, ఇది సైబర్ నేరగాళ్ళు పెట్టేసినాను ఈ డబ్బులు అని చెప్తేనే నేను ఎమ్మడే సైబర్ వాళ్ళకి పోయి ఆడ వాళ్ళతోనే కార్డు బ్లాక్ చేయించి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేసిన ఇట్లా అమౌంట్ పోయింది సార్, ఎట్లా అంటే ఇది కార్డు బ్లాక్ చేస్తాం మేము, ఇప్పుడు దాని గురించి ఎంక్వైరీ చేస్తాం, అంటే మీరు సైబర్ నేరగాళ్ళు